నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీల అమలుకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల నెత్తిన సెట్టకోపం పెట్టినట్లుందని ఈ బడ్జెట్ గుండు సున్నా అని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెల 1500, 50 ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు వారు చేసిన అవినీతిపై కూడా ర్యాంకులు ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెత్తి మీద ఒక శతకోపం పెట్టిన విధంగా ఒక గుండు సున్నాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నా. ముఖ్యంగా ఉచిత బస్సు 0, అలాగే ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు ఇస్తారనేటువంటిది ఒక పెద్ద గుడ్డు 0. అలాగే ఏదైతే మరి ప్రతి నెల బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ సోదరులకి మరి పెన్షన్ ఇస్తారనేటువంటి దానికి ఒక గుడ్డు 0. అలాగే జూనియర్ లాయర్లకి నెలకి ఇచ్చేటువంటి మరి 10,000 రూపాయలు ఒక గుడ్డు 0. అలాగే కాపు సంక్షేమానికి ఇచ్చేటువంటిది ఒక గుడ్డు 0. అలాగే పెళ్లి కానుక పేరుతో ఒక గుడ్డు 0. ఆటో ట్యాక్సీ లారీ డ్రైవర్లకు ఇచ్చేటువంటిది ఒక గుడ్డు 0. ఓవరాల్ గా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా మోసం చేస్తూ మరి రాష్ట్రంలోనే 420 ముఖ్యమంత్రిగా నేడున్నటువంటి బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని గమనించి రాబోయేటువంటి కాలంలో ఇటువంటి మోసగారిని మరి గెద్ద దింపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.